ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రతి ఉదయం యేసు ప్రభువారు ప్రేమతో మనల్ని పలకరిస్తూ ఉంటుంటే ఆప్యాయత, అనురాగం, శాంతి, సమాధానం, ఆదరణ మనకు దొరుకుతూ ఉంది కదా. అవును కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన పిల్లల్ని ప్రతిరోజు పలకరించాలని, వారితో మాట్లాడాలని ఆయన ఎంతో శ్రద్ధ కలిగి, ఇష్టం కలిగి ఉన్నటువంటి దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన మన కోసం ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించిన దేవుడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనల్ని ప్రతిరోజు పలకరించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కార్యాలు, అద్భుతాలు చేయటం కోసం కొన్నిసార్లు మన విశ్వాసాన్ని కూడా ఆయన పరీక్షిస్తూ మన మీద ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. విశ్వాసాన్ని పరీక్షిస్తున్న సమయాల్లో మనం నిలకడగా, విశ్వాసం గొప్పదన్నట్టుగా మనం ఉండగలిగితే మన జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఈరోజు ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఒక కానాను స్త్రీతో, ఒక అన్యురాలతో యేసు ప్రభు చెప్పిన మాట. యేసు ప్రభు వారు తూరు సీదోను ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్త్రీ కేకలేసుకుంటూ పరిగెత్తుకుంటూ, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యం బట్టి బహు బాధపడుతుందని ఆమె కేకలు వేసుకుంటూ వస్తూ ఉంటే యేసు ప్రభు వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు శిష్యులందరూ అంటారు, ప్రభువా, ఆమె అరుపులు, ఆమె కేకలు ఆపమని చెప్పు ప్రభువా, మేము వినలేకపోతున్నాం అన్నట్లుగా వీళ్ళు అలా అంటూ ఉంటే యేసు ప్రభు వారు వెళ్తూ ఉన్నారు. ఆమె పరిగెత్తి యేసయ్య పాదాల మీద పడిపోయి, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యం బట్టి బహు బాధపడుతుంది అని చెప్తాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఇజ్రాయేల్ ఇంటి వారై నశించిపోతున్న వారి యొద్దకే నేను వచ్చానని ఆ మాట అని యేసు ప్రభువారు అంటారు. అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదమ్మా అని చెప్పేశాను. అంటే నా పిల్లలైన ఇజ్రాయేల్ ప్రజలకు పెట్టేటటువంటి ఆ ఆహారం ఏదైతే ఉందో అది తీసుకొని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు అని అంటాడు. అంటే పిల్లలకు పెట్టాల్సిన కుక్క పిల్లలకు పెట్టకూడదు అని అంటాడు. ఏమితో ఆ సందర్భం, ఆ మాట అనాల్సిన అవసరం ఏందో కొంచెం ముందుకెళ్తే మీకు అర్థమైంది. ఆ మాటకి ఆ స్త్రీ ఏమంటుందంటే, అవును ప్రభా, యజమానులు బల్ల మీద మరి భోంచేస్తూ ఉన్నప్పుడు తన పిల్లలతో కూడా కలిసి యజమానులు భోంచేస్తూ ఉంటే కొన్ని మెతుకులు కింద పడతాయి కదా, ఆ కింద పడ్డాయి నీ పిల్లలు తినరు కదా, అవి తినేది కుక్క పిల్లలో లేకపోతే కాకులు ఏ ఒకటి తింటే కదా. అవును కదా. కాబట్టి అలా పడ్డాయి కుక్క పిల్లలు తినటం యుక్తమే కదా, దాంట్లో తప్పేం లేదు కదా. అలా పడ్డాయి ఏదైనా ఉంటే నాకు దయచేయ్యా, ఆ కృప నాకు ఇచ్చి, ఆ అవకాశం నాకు ఇచ్చి, ఆ ధన్యత నాకు ఇచ్చి, నా కుమార్తెను బాగు చేయి, నా కుమార్తెను స్వస్థపరచు అని ఆ స్త్రీ అంతగా తగ్గించుకొని, మరి కుక్క పిల్లైనా నన్ను అన్నా పర్లేదు, కుక్కలాగా నేను తగ్గించుకుంటాను అని భక్తుడైన దావీదు చచ్చిన కుక్క లాంటి వాడినని ఆయన ఏ విధంగా కుక్కతో పోల్చుకొని తగ్గించుకున్నాడో, ఈ స్త్రీ అంతగా కుక్క పిల్లతో పోల్చుకొని తగ్గించుకొని, ఆ కింద పడ్డా తిన్నా కూడా నాకు స్వస్థత వస్తుంది, నాకు బలం వస్తుంది, నాకు ఆరోగ్యం వచ్చింది, అది ఏదైనా నీ యొద్ద నుంచి వచ్చేదే కాబట్టి అని ఆమె అలా మాట్లాడితే యేసు ప్రభువారు ఆమె విశ్వాసాన్ని చూసి, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అంటాడు. అప్పుడే ఆ గడియలోనే వాళ్ళ కుమార్తెకు స్వస్థత జరిగింది. ఆమెన్, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, అర్థం చేసుకోండి, దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు మనల్ని. ఏమని, ఎలా పరీక్షించాడు? ఆమె కేక వేసినప్పుడు ఆమె కేకలు యేసయ్యకి వినబడ్డాయి. వినపడిన ఆయన అట్లానే ముందుకి కొనసాగిపోతూ ఉన్నాడు.
ఈ కేకలు ప్రార్థనకి సాదృశ్యంగా ఉన్నాయి. నీకేదైనా కావాలని, ఏదైనా కోరి ప్రభు ఇవ్వాలని నువ్వు కోరుకొని దేని గురించి అయినా నువ్వు కేకలు పెడతా, దేని గురించి అయినా ప్రార్థన చేస్తా, దేని గురించి అయినా దేవుణ్ణి నువ్వు అడుగుతూ ఉంటే ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు రావటం ఆలస్యం అవుతుందేమో. అంటే యేసు ప్రభు అట్లానే ముందుకెళ్తూ ఉన్నాడేమో, అంటే రోజులు గడుస్తూ ఉండేమో, కొంచెం ఆలస్యం అవుతూ ఉందేమో. అయినా నీ కేకలు ఆపవద్దు, నీ ప్రార్థన ఆపవద్దు. చుట్టుపక్కల వాళ్ళు అంటారు, ఆ శిష్యులు అన్నారు, ప్రభువా ఆమె కేకలు ఆపమని చెప్పు ప్రభువా అంటే. చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది అంటారు, నీ ప్రార్థన ఆపమని. నువ్వు ప్రార్థన చేయగాకు, మనకి దేవతలు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, యేసయ్యకి ఎందుకు ప్రార్థన చేస్తావు, ఆపు, ఎన్నాళ్ళు చేసావు కదా, ఇంతవరకు కార్యం జరగలేదు కదా, ఎన్ని రోజుల నుంచే చేస్తున్నావు, అద్భుతం జరగలేదు కదా, నువ్వు అడుగుతున్నావు, యేసయ్య నీకేం జవాబిచ్చాడు, ఎంత ఆలస్యమైందని అంటారు. అయినా ఆపొద్దు, అదే నీ విశ్వాసం. ఆ విశ్వాసాన్నే యేసయ్య చూస్తాడు. విశ్వాసంతో ఈ బిడ్డ వెంబడిస్తుందా లేదా, విశ్వాసంతో ఈ బిడ్డ అడుగుతుందా లేదా, విశ్వాసంతో ఈ బిడ్డ యేసు ప్రభు పాదాల మీద పడి ప్రాధేయపడుతుందా లేదా, బతిమాలుకుంటుందా లేదా, అదే యేసయ్య చూశాడు. వెంటనే అన్నాడు, నీవు కోరినట్టే. హల్లెలూయా, నీవు కోరినట్టే. ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో కూడా చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావా, ఎప్పటి నుంచో అడుగుతున్నావా, ఆలస్యం అవుతుందా? నిరాశపడకు, నిస్పృహపడకు, కృంగిపోకు, దిగులు పడకు, నలిగిపోకు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ విశ్వాసం గొప్పదైతే ఇప్పుడే యేసయ్య అంటాడు, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం గొప్పదైతే ఇజ్రాయేలు ప్రజలకే కాదు అద్భుతం చేసేది, అన్ని జనులైన మనకు కూడా యేసయ్య అద్భుతం చేస్తాడు. నీ విశ్వాసం ప్రభువు మీద ఉంచితే, ఆ విశ్వాసం ఇజ్రాయేలు ప్రజల కన్నా గొప్పదైనప్పుడు యేసు ప్రభు అంటాడు, నీ విశ్వాసమే గొప్పదే నా బిడ్డల కంటే, నా పిల్లల కంటే అని అంటాడు. ఈరోజు నీ విశ్వాసం గొప్పదా? నీ ప్రార్థన గొప్పదా? బ్రతిమాలుతున్నావా, వేడుకుంటున్నావా, విడువక ఆయన పాదాలు పట్టుకొని గోజాడుతూ ఉన్నావా? యేసు నామములో నీకు విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, నువ్వు కోరింది నీకు అవునుగాక, ప్రభు నీకు ఇచ్చునుగాక, అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వకృప అనేది యేసు ప్రభు నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితంలో నాయన ఎంతమంది అయితే నాయన ప్రార్థన చేస్తూ విశ్వాసంతో నీ వైపు చూస్తున్నారో, విసుకక నాయన బ్రతిమలాడుతున్నారో, నాయన తండ్రి కృంగిపోక బ్రతిమలాడుతున్నారో, వాళ్ళందరి జీవితంలో ఈరోజే ఒక మంచి అద్భుతమైన రోజుగా, ఒక మంచి నాయన నీవు కోరినట్టు నీకు అవునుగా కానీ జవాబు వచ్చిన రోజుగా ఉండును గాక నాకు జ్ఞాపిస్తూ ఈ బిడ్డల కోసం యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.